సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ షట్టర్స్ తీయడం, షాపులు పెట్టడం, లోన్స్ తీసుకోవడం, బిజినెస్ చేయడం అనే కాదండి. ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు వేణు వండర్స్ అండ్ హిస్ టీమ్. సౌండ్ బంజారు 6 అడుగుల బుల్లెట్ మా అన్న పవన్ కళ్యాణ్, నేను తమ్ముడిని 4 అడుగుల చాక్లెట్. ఆ సాంగ్ పెట్టు. ఎవడే పడతాడు సాంగ్లు ఉంటావు? అచ్చా ఏయ్ రేష్మి, ఆ డీజే గాని పేరేంది? వెంకీ. వెంకయ్య, ఆ నంబర్ తీసుకో. ఎప్పుడు తీసుకున్నా? వామ్మో, ఎప్పుడు తీసుకుందంట? ఎవరు ఏదో ఎలా కనెక్ట్ అవుతారో ఏమి అర్థమవుతుంది. అరే దబంగ్ అలా ఏడున్నావురా? అలా ఎర్రగడ్డలో ఉన్నానే. 2 నిమిషాలు ఇక్కడ రా బిడ్డ. అలా వస్తున్నానా? వీడియో వేయండు. అరే లఫంగ్ అన్నా వస్తానా? ఏడున్నావు బే? కవాడి కూడా ఉన్నానా? 3 మినిట్లు ఇక్కడ ఉండాలి. వస్తున్నానా? రా జల్దీరా. యాస్ కిట్టుగా ఏడునని అమ్మ పురాణం. అలా నమస్తారా. అరే నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటారా నీకు? అలా ఏమన్నా పిలిచినావు? ఏమరా బిజీగా ఉన్నావా? అరే రేపు చేయనికి పోతున్నా అన్నా, నువ్వు పిలిచినా వచ్చేసిన. మరి రేపు చేస్తారా? అరే ఎల్లుండి చేస్తానా, చాలా తీయే. శబాష్ బిడ్డ, కమిట్మెంట్ ఉండాలి. అలా ఏమన్నా పిలిచినావు? పిలిస్తే ఈ లఫంగా ఏడ్రా. అరే అరే నమస్కారం. అరే 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 నా శబాష్ బిడ్డ. అరే నా బ్లెస్సింగ్స్ ఉంటారా? ముద్దులు పెట్టిందా? అన్నా ఏమన్నా పిలిచినావు? ఏదో బిజీగా ఉన్నట్టున్నావు బిడ్డ. అవ్వనా ఒకటి మడ్రా చేస్తున్నానా? 2 పోట్లు పొడిచినా, ఒక్క పోటు పొడిస్తే సచ్చుటాడు అన్నాడు. అరే మధ్యలో ఇడిచిపెట్టి వచ్చినావురా. అన్నా మనం పోసిన తర్వాత వాడు బతుకుతాడా అన్న? సచ్చుంటాడు. శబాష్ బిడ్డ, నా పేరు నిలబెడతాను. థ్యాంక్ యూ అన్నా. ఏమన్నా పిలిచినావు? ఎవడన్నా దమ్కి ఇచ్చినా చెప్పు, రేపు చేసి పారేస్తా. అరే మనకు దమ్కిస్తే బతుకుతా ఆడరా, బుల్లెట్ దిగుతా లోపలికి. అవ్వానా? సరే ఏం లేదా, ఎందుకు పిలిచినా అంటే ఒక మంచి ఐడియా వచ్చింది నాకు. ఏమన్నది? రేపటి నుంచి మనం గల్ఫ్ ఎంప్లాయ్ చేద్దాం. అరే గల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాదు, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అది ఏదైతే ఏమ్రా, కాంక్రీట్ అర్థం చేసుకో. కాంక్రీట్ కాదనా, కాన్సెప్ట్ అనా? అది ఏదోట్రా అబ్బాయి, అన్నా? రేపటి నుంచి దందా చేంజ్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని నాకు మంచి ఐడియా వచ్చిందనా. మనం కిడ్నాప్ చేద్దామే. కిడ్నాప్ ఎవరు చేద్దాం రా? అనా ఆటోలో పోయి నాగబాబు గారిని కిడ్నాప్ చేద్దాం, మంచిగా ఉంటది. అరే నాగబాబును కిడ్నాప్ చేయాలంటే ఆటో కాదురా, లారీ దేవాలి. అంత బడ్జెట్ ఏడున్నదిరా? అనా ఒక పని చేద్దామనా? రోజా మేడం గిట్లా చేద్దామనా? అరే మనం కిడ్నాప్ చేయడానికి పోతే మనం కిడ్నాప్ చేయాలి, మనం పోయి కిడ్నాప్ అవ్వద్దు. అనా ఒక పని చేద్దామనా, రష్మిని కిడ్నాప్ చేద్దామే. అరే రేష్మిని కిడ్నాప్ చేస్తే మళ్ళా పంపే బుద్ధి కాదురా. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఒక మంచి గల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఏమంటే ఇవాళ రేపు రౌడీగిరి నడుస్తలేదు, గుండాలకు ఎవరు భయపడతలేడు. అవునా? దొంగతనం చేద్దామంటే పైసలు ఇంట్లో ఎవరు పెట్టుకుంటలేడు, ఏటీఎంలు అలా పెడుతుర్రు. ఈ ఏటీఎం ఎవరు అనుకున్నా కూడా అడ్రస్ నికాల్ చేసిన నేను. రేపటి నుంచి మనం సింపుల్ బట్ట కట్టుకుందాం, బొట్టు పెట్టుకుందాం, బాబాలుగా మారి మీటింగ్లు చెప్దాం. మస్తు చెప్పినా. పబ్లిక్ నమ్ముతారా? పబ్లిక్ నమ్ముతారు, వస్తారు, కాళ్ళు మొక్కుతారు, చేతుల పైసలు పెడతారు. మనం వాడిని నెత్తి మీద సేవ పెట్టిన వాడు మన చేతుల పైసలు పెట్టిపోతాడు. ఏం చెప్పినావనా? ఇది చేద్దాం రా రేపటి నుంచి. అరే మీరు మాత్రం నాకు మంచి పాస్పోర్ట్ చేయాలి. పాస్పోర్ట్ కాదే, అది సపోర్ట్ అనా. అరే కాంక్రీట్ అర్థం చేసుకోరా అబ్బాయి. కాంక్రీట్ కావాలన్నా, కాన్సెప్ట్ ఏదో తీరా ఇదే చెప్పుకుందామా, మీటింగ్ చెప్దామా? చెప్దామన్నా. సరే ఆ మైకోడ్ వచ్చినా. అరే మైకోడ్ సౌండ్ చెక్ చేయి. చెక్ 1 2 4 చెక్ 1 2 4. రే 1 2 4 ఆ మధ్యలో తిరిగేదిరా బిడ్డ, మధ్యలో తిరిగి రాకపోతే నీ తిరిగి వలుగుతుంది. చేద్దామారా? చేద్దామా? మీరు మాత్రం మంచిగా అడల్ట్ ఉంటుంది. అడల్ట్ కాదన్నా, అలర్ట్. చాలు. అరే ఓ పని చేయరా, జనాలు చాలా బనాయిస్తున్నారు, మధ్యలో లేచిరు అనుకో, ఈ గన్ ఉండాలి. ఈ గన్ తీసుకుపోయి ఎక్కడ పెట్టు, నేను పోయి వెనకాల పోయి మంచి ప్యాంపర్ అయితా. అరే ప్యాంపర్ కాదనా, ప్రిపేర్. అరే కాంక్రీట్ అర్థం చేసుకోరా అబ్బాయి, నేను వెళ్ళి ప్రిపేర్ అయితా. అందరు రెడీ అయ్యి భక్తులు వీరి. అలాగే మీరు ఊరి. అరే చెప్పాస బిడ్డ, పేరు నిలబెట్టురి. అలాగేనా? అరే ఓ భక్తులు, అరే ఓ రెడీ కూర్చోరు చెయ్యి. అరే వచ్చినారా? వచ్చినా 1 2 3 కొలాయించుండ్రా. అరే అరే ఊకోండ్రా అబ్బాయి. అరే అరే కార్యోడు, అరే తెరి అన్నా. ఫ్యాన్ బర్రె అని తిడుతున్నా బే, నాకు తెలియదా? అరే బక్కడ ఊక. అరే ఇస్కి మంకీ అంటున్నా బే, నాకు తెలియదా? అరే ఊకోండ్రా అబ్బాయి. గన్నిటిరా ఊకోరు. అన్న తుమ్మిర్రు.
ఏమరా వెడి గుడ్లేసుకుని చూస్తున్నా కర్రీ బాగా కాల్మొక్కు బాబా ఏయ్ స్వామి 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 నన్ను దీవించు స్వామి ఒక్క నిమిషం అరే చెప్తే అర్థం కాదురా నీకు స్వామి స్వామి నన్ను దీవించు ముందురా స్వామి. అబ్బాయి, దీవిస్తాను నువ్వు స్వామి చెప్పు. స్వామి నన్ను దీవించు అరే స్వామి తెరి బాడ్కో. మీటింగ్ చాలు చేయాలి అప్పుడు అడుగుతావేమ్రా తిగ్గులేదు బే అన్నా మీడియా వచ్చింది అరే మీడియా అరే నువ్వు నా తమ్మునివిరా నా బిడ్డవి బిడ్డ నీకేం కావాలి కర్రెగా నన్ను తెల్లగా చేయన్నా అవును స్వామి. చేస్తా బిడ్డ అరే ఆ విభూది बोलो गब्बर सिंह की जय अतारिन की दारेजी त्रिविक्रम अपरिचित की विक्रम बोलो रौदी राठौड़ की रौडी राठौड़ की रौडी राठौड़ की स्वामी महिमा जुडुर्री कर्रेगु नोडी ఎర్రగైండు చూడు బిడ్డ దానికంటే తెల్లగా ఉన్నావు వాళ్ళ కూర్చోపో చల్ హట్ అరే ఏమైందిరా స్వామి ఒక్క నిమిషం షో మాట్లాడద్దు మెల్లిగా తిరుగుంటా అరే 1 2 3 దొరుకుతారు మొత్తం హిస్టరీ మార్చేశారు మీరు. అంతేగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏం దొరకక రోజా గారు మీకు ఎలా అనిపించింది వీల్ కాంక్రీట్ కాన్సెప్ట్? సో నేను మళ్ళీ పక్కకి వెళ్ళి ఆయన దగ్గర ఫుల్ గా స్టోరీ వినటం కన్నా సూపర్ గా ఉందని చెప్పడం బెటర్ అనిపించింది. చంటి వచ్చేందుకు లాస్ట్ లో అర్థం కాలేదు ఏంటి ఈయన ఎంట్రీ ఇస్తున్నారే అనుకున్నాను కానీ ఫినిషింగ్ ఏంటి కిస్ పెట్టి అంత నచ్చాడా? తెల్లగా ఉన్నారని మరి వేణుకి ఇదే కాన్సెప్ట్ రేష్మిదంటే ఆ, ఆగేవాడా వెరీ నైస్. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది? బాగుంది వేణు చాలా బాగుంది బాగుంది మంచి నేనంటే ఇంకొంచెం లెంగ్త్ ఉంటే బాగుండేది అనిపించింది బట్ చేసినంత వరకు చాలా బాగుంది